బి ఓంప్రకాష్ యాదవ్ గారు, మరి మీరు బీసీ న్యాయవాద సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి అన్ని కులాలతో పాటు మరి బీసీ యొక్క ప్రాతినిధ్యం కూడా కావాల్సిందే కదా. మరి బీసీలకు సంబంధించిన మరి ఒకవేళ దానికి సంబంధించిన మరి న్యాయవాదులు లేదా న్యాయమూర్తులు కూడా వస్తేనే మంచిది కదా, మీరేమంటారు దానికి సంబంధించి? ముందుగా అంబేద్కర్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలి. జ్యుడిషియరీ కమిషన్ వ్యవస్థ అనేది అది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎలాగనో కమిషన్ ఎట్లా ఉందో, లేకుంటే మన ఇంతకుముందు ఏపీపీఎస్ ఉండి ఇప్పుడు మన టీపీపీఎస్ ఎస్సీ ద్వారా ఎట్లనైతే మనం ఈ ఉద్యోగ నియామకాలు ఆ ఏపీపీఎస్సి కమిషన్ ద్వారానే టీఎస్పీ అది కమిషన్ ద్వారానే అన్నీ ఫిలప్ అవుతాయి. కాబట్టి అందులో ఎవరైతే మంచి నాలెడ్జ్ పర్సన్స్, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళను ఫస్ట్ రిటర్ను మళ్ళీ ఓరలు ఇదంతా ఫిల్టర్ చేసి మంచి పర్సన్స్ మన సమాజానికి ఎట్లా అందించి వాళ్ళకు ప్రజలకు ఎట్లా సేవ చేస్తారో అదేవిధంగా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ను కూడా సర్వీస్ కమిషన్ ఒకటి దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలాగనే వివిధ వర్గాల నుంచి వాళ్ళను మంచి రిటర్న్ టెస్ట్ కానీ ఓరల్ టెస్ట్ కానీ వేరే సర్వీస్ కమిషన్ ఎట్లా చేస్తారో ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఒకటి అపాయింట్ చేసి ఈ సిస్టమ్ ద్వారా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ను, మంచి నాలెడ్జ్ పర్సన్స్ను, ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఏంటంటే దేశానికి, మన భారతదేశానికి ఈ సిస్టమ్ అనేది చాలా అవసరం, ఈ కమిషన్ అనేది. ఎందుకంటే ఈ కమిషన్ తోటే రేపు వాళ్ళు జడ్జిమెంట్ కానీ ప్రజలకు అవసరము ఏదవసరము ఏందన్నది దాన్ని గ్రహిస్తారు. కాబట్టి కంపల్సరీ దీన్ని జ్యుడిషియల్ సిస్టమ్ కింద ఒక కమిషన్ ఏర్పాటు చేసి వివిధ వర్గాలకు కూడా ఇందులో అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశం గవర్నమెంట్ పైన కానీ మన బాధ్యత కానీ ఉన్నది. ఎందుకంటే ఈ సిస్టమ్ చేయకుంటే ఇప్పుడు జరిగే సిస్టమ్ ఏంటంటే కింది కోట్లల్లో అపాయింట్మెంట్ జరుగుతున్నాయి, రిటర్న్ కానీ ఓరల్ కానీ. హైకోర్టుకు వచ్చే వరకు హయ్యర్ జ్యుడిషియర్లో ఏమవుతుందంటే ఈ కొన్ని పలుకుబడి ఉన్న కొంతమంది వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని కొంతమందికే అవి ఆ పదవులు అనేటివి తీసుకొని వాళ్ళే ఆ జ్యుడిషియల్ సిస్టమ్ను మొత్తము అట్లా చేస్తారు. అందుకోసమే ఈ కమిషన్ అనేది కంపల్సరీ దీన్ని ఏర్పాటు చేసి ఇకనైనా ముందు ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి, ఇక ముందైనా దాన్ని భారతదేశ గవర్నమెంట్ దాన్ని ఒక గ్రహించి దీని ఒక జ్యుడిషియల్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ, అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికమైన తమాషా ప్రకారము అందరికీ రిజర్వేషన్లు కూడా ఇందులో పెట్టి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మరి మీరు స్పందించండి. మరి ఆల్ ఇండియా స్థాయిలో మరి జ్యుడిషియల్ సర్వీసెస్ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పుడు మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఒకసారి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉందంటారా? తప్పకుండానండి. సమస్యలు అంటే ప్రధానంగా ఈరోజు హైకోర్టులో, పర్టికులర్లీ ఏపీ హైకోర్టు, దీదన్ ఏపీ హైకోర్టులో 220 జడ్జెస్ అపాయింట్మెంట్, 220 మంది జడ్జెస్గా అపాయింట్ అయ్యారు హైకోర్టులో. అందులో ఓన్లీ 40 జడ్జెసే ఉన్నారు అంతే. మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు. మరి దీస్ ఈస్ ద లాచెస్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్. వీ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ బీయింగ్ ఏ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్గా వీ హ్యావ్ మేడ్ రిప్రజెంటేషన్ టు ది దెన్ అప్పుడు ఉన్న రాష్ట్రపతి గారికి కూడా ఇచ్చినాము, ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి గారికి కూడా ఇచ్చినాము. అదేవిధంగా సిజే గారికి కూడా మొన్న కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిజే గారు, ఆనరబుల్ జస్టిస్ రమణ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చినా అని చెప్పాడు. స్టేట్మెంట్ కూడా ఇట్ ఈస్ వైడ్లీ పబ్లిష్డ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్ ఆల్సో. మేము ఆ ఆస్పెక్ట్లో కూడా సీజే గారిని, ఆనరబుల్ సీజే గారిని మేము అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్ అటర్లీ ది వెల్కమ్ ది స్టేట్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ మేడ్ బై ద ఆనరబుల్ సీజే. అది ఎందుకంటే అటువంటి స్టేట్మెంట్ వెళ్ళారు, దెర్ వాజ్ నో సచ్ ఇన్స్టాన్సెస్. ఈవెన్ ది అప్పుడున్న సీజే గారు కూడా ఎవరు అట్లాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అట్లీస్ట్ అది స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన సంకోచించకుండా కొద్దిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇఫ్ ఎట్ ఆల్ ఈ లెటర్ అండ్ స్పిరిట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, సర్టన్లీ సో మెనీ అడ్వకేట్స్, నియర్ అబౌట్ 500 జడ్జెస్ వేకెంట్ ఉన్నాయి ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ. ఆల్ ఓవర్ ఇండియాలో 500 జడ్జెస్ వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు. 500 జడ్జెస్ వేకెన్సీలలో
ఖచ్చితంగా ఒక 50% ఇచ్చినా 250 మంది ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్లు ఇప్పుడు ఇవాళ జడ్జెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను మా ద్వారా మా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ద్వారా, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా, వివిధ సంఘాలు కూడా చాలా వరకు ఆయనకు రిప్రజెంట్ చేసి విన్నవించుకోవడం జరిగింది. సానుకూలంగా ఆయన స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది. అదేవిధంగా మేము కూడా ఈరోజు ఏ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉన్నది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి రూలింగ్లో ఉన్నది. వాళ్ళు కూడా కొంత ఆలోచన, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అడ్వకేట్ జనరల్ గారు ఈరోజు హైకోర్టు జడ్జెస్లలో ఇంతవరకు ఒక బీసీని కూడా ఎప్పుడు అడ్వకేట్ జనరల్ చేయలేదు. అదే ఆయన కేసీఆర్ గారు, ఆనరబుల్ కేసీఆర్ గారు చేసిన ఒక హిస్టారికల్ డిసిషన్. ఎందుకంటే ఒక బీసీని తీసి ఇప్పుడు ఈరోజు అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. అది మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా జస్టిస్ చంద్రయ్య గారు ఉమెన్ రైట్స్ చైర్మన్ గారు, అదే జస్టిస్ రాములు గారు లోకాయుక్తగా అపాయింట్ చేయడం జరిగింది. కొంత మార్పు అయితే జరుగుతున్నది. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ఒక జ్యుడిషియల్ సర్వీసెస్ ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి నియామకాలు నియమించడం జరిగితే మరి అంటే డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి వీరు మాకు కావాలి అనే దానికంటే సర్వీసెస్ ద్వారా వచ్చే వరకు కూడా మరి ఎక్కువ సర్వీసెస్ మనం ఆశించే అవకాశం ఉంది కదా. బేఎస్ ఒకవేళ ఉండకపోవచ్చు అంటారు కదా, ఏమంటారు దీనికి? అయితే మీరు హైకోర్టు పర్టికులర్లీ హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్లో 1/3 మాత్రము డిస్ట్రిక్ట్ జడ్జి కేడర్ నుండి ఆ ప్రమోషన్లో జడ్జెస్ అవుతారండి. అదేవిధంగా 2/3 మాత్రం బార్ నుంచి హూ ఈజ్ హ్యావింగ్ ప్రాక్టీస్ ఇన్ ద ఆనరబుల్ హైకోర్ట్ యాజ్ వెల్ as సుప్రీం కోర్ట్, దే విల్ బి యూస్ టు ఎలివేట్ అయితే హైకోర్టు జడ్జెస్. దిస్ ఇస్ ద అది ఎర్లియర్ అయితే సిస్టమ్, ఈ కొలీజియం సిస్టంలో వాళ్ళే పికప్ చేస్తారు. అంటే సీజే గారు కానీ ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ విల్ బికమ్ కొలీజియం. వాళ్ళు ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళ దృష్టిలో కొంత ప్రాక్టీస్ ఉండి, కొంత సార్ అన్నట్టు ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు అన్నట్టు వాళ్ళ మీద ఎంక్వైరీ ఏదైనా చేసి తర్వాత వాళ్ళ మీద ఎలాంటి లేదు అనుకున్నప్పుడు, దే ఆర్ ఎలిజిబుల్ అనుకున్నప్పుడు సర్టెన్లీ దే విల్ బి ఎలివేటెడ్. ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతలేదు అంటలేము, బ్రహ్మాండంగానే ఉంది. కానీ కొంత పికప్ చేయాల్సిన అవసరం ఉంది. జడ్జెస్ కొడుకులు, జడ్జెస్ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళే అయితే మామూలు సామాన్య మానవుడు ఒక జడ్జిగా కావడం చాలా కష్టతరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కొంత ఇప్పుడు పైన పెద్ద పోస్టులలో ఉన్నవారు కొంత రీజనబుల్గా ఆలోచించి ఇలాంటి న్యాయం చేస్తే రేపు సామాజిక న్యాయం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ గోల్. అది సామాజిక న్యాయం అనేది కాన్స్టిట్యూషనల్ గోలు, లక్ష్యము, రాజ్యాంగం యొక్క లక్ష్యము సామాజిక న్యాయము. కాబట్టి ఆ లక్ష్యం దిశగా పోయినట్టు అవుతుంది. అదేవిధంగా ఎవరైతే కొంత ఈ వర్గాల నుండి వచ్చిన వాళ్ళు కష్టము అనేది వాళ్ళ వాట్ ఎవర్ దే ఫేస్డ్ ఇన్ ద సొసైటీ ఎట్ లార్జ్, దే నోస్ బెటర్ దాన్ ది పర్సన్ హూ ఎలెక్టెడ్ అదర్ దాన్ దేర్ కమ్యూనిటీ పీపుల్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే కొంత అవకాశం ఉంటుంది. ది పెయిన్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఫేస్డ్ ది అది సిచ్యువేషన్స్, అది వాళ్ళకి ఎక్కువ ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. దే నోస్ బెటర్ దాన్ ది పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ కమ్యూనిటీ. అది రైట్ సార్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎస్ జస్టిస్ బి చంద్రకుమార్ గారు, మీరు స్పందించండి. మరి దీని మీద ఇప్పటివరకు పార్లమెంట్లో కూడా మరి ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టడం జరగలేదు. మరి ఒకవేళ జరిగే అవకాశం ఉంటే మరి ఆల్ ఇండియా లెవెల్లో జ్యుడిషియల్ సర్వీసెస్ అంటూ ఒకటి ఏర్పాటు అవుతుంది కదా అంటూ కూడా మరి ఇప్పుడు మనతో పాటు మాట్లాడిన మరి అడ్వకేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది సార్. మీరేమంటారు సార్ చంద్రకుమార్ గారు? ఎస్ సార్. అదే సమాజం కొన్ని వర్గాలకి, కొన్ని కులాలకి ప్రాతినిధ్యం దొరుకుతున్నది, లేదా జడ్జెస్ కు ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళకు చాలా సన్నిహితంగా ఉన్న వారికి అవకాశాలు దొరుకుతున్నాయి అనేటటువంటి అపవాదం రాకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. అలాంటప్పుడు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళల్లో టాలెంటెడ్ పర్సన్స్ లేదా వాళ్ళల్లో మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా సరి అయినటువంటి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత ఉందన్నట్టు. కాబట్టి ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక ప్రపోర్షనేట్, అంటే అందరికీ అవకాశాలు కల్పించాలనేటువంటి స్పష్టంగా కనుక చట్టంలో ఉన్నట్లయితే ఆ విధమైనటువంటి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ద సేమ్ ఇంకొక విషయం కూడా నేను అందరి దృష్టికి తీసుకురాల్సిన విషయం ఏంటంటే, న్యాయ స్వతంత్రతను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు స్వతంత్రం కాపాడాల్సిన అవసరం ఉందంటే, ఈ రోజు సుప్రీంకోర్టు చేసినటువంటి చాలా తీర్పులకే దిక్కులేదు. ఇవాళ చూడండి, మన ఏంటంటే కోవిడ్ తో మృతి చెందినటువంటి ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఆ తీర్పును మన ఇవాళ ప్రభుత్వం అమలు చేయడం లేదు. అదే విధంగా అనేక కేసులు ఇప్పుడు
ఆ, మామూలుగా దేశద్రోహం కేసులు ఎవరి మీద పెట్టాలా, లేకపోతే మానవ హక్కుల కార్యకర్తలని కూడా దేశద్రోహులు అనవచ్చా, లేకపోతే అసంఘటిత కార్మికులు వాళ్ళ విషయం లోపల సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి అనేక సమస్యల విషయం లోపల ఇదివరకే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అనేక తీర్పుల్ని ఇవాళ ప్రభుత్వం అమలు చేయడం లేదు. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ సెలక్షన్ లో ప్రభుత్వం తన ఏజెంట్లను అంటే తనకు అనుకూలమైనటువంటి వాళ్ళనే పెట్టుకునేటటువంటి ఒక అవకాశం ఇవ్వకుండా తప్పనిసరి ఏంటంటే జడ్జెస్ అండ్ ప్రభుత్వం కలిపి, అంటే సుప్రీంకోర్టు అండ్ ప్రభుత్వాలు కలిపి ఎవరిది కూడా ఒక మాట నడవకుండా, ఏ ఒక్కరితో ఫైనల్ సే అనేది ఇవ్వకుండా, ప్రభుత్వం తన వాళ్ళని నియమించుకోకుండా, లేకపోతే ఒక కొలీజియం ఉన్నటువంటి వాళ్ళని తన వాళ్ళని నియమించుకోకుండా ఒక మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటటువంటి విధంగా ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి కొత్త యాక్ట్గా తయారు చేసి ఆ కొత్త యాక్ట్ అందరి చేత ఆమోదం పొంది ఇవాళ ఒక మంచి న్యాయ వ్యవస్థ, స్వతంత్రత ఉండాలా, సామాజిక న్యాయం ఉండాలా, అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలా, ఒక నూతనమైనటువంటి ఒక న్యాయమూర్తుల సెలక్షన్ విధానాన్ని ఇవాళ ప్రభుత్వము సుప్రీంకోర్టు కలిసి అవసరం ఉందన్నట్టు. అంటే ఏ ఒక్కరి మాట ఉండే విధంగా ఉండకూడదు అన్నట్లు. జడ్జి తనకి ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటట్లు, లేదా ప్రభుత్వం నుండి హోమ్ మినిస్టర్ తనకి ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటట్లు, ఇది చాలా జాగ్రత్తగా ఇది ఎంతో ఆలోచించి చెప్తున్న విషయం అన్నట్టు. ఇది ఎందుకు ఎన్నో తీర్పులు ఇవాళ హైకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీర్పులు చెప్పాల్సి ఉంటుంది కొన్ని సమయం. ఒక వ్యక్తి నిర్బంధించిన, లేకపోతే ఇప్పుడు కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే కేసులు పెట్టినప్పుడు అనేక ఇప్పుడు వ్యాక్సిన్, కరోనా దానికి వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలనే విషయంలో సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది, మంచి డైరెక్షన్స్ ఇచ్చింది, దాన్ని ఫాలో. అలాంటి ఏమనుకుంటుంది, జ్యుడిషియరీ నా చేతిలో ఉండాలనుకుంటది, లో ఉండాలనుకుంటది. కాబట్టి నాదే పై చేయి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించవచ్చు, దానికి కూడా కానీ కొలీజియంలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరే మేమే నిర్ణయం చేస్తాము అనేటువంటి విధంగా కూడా ఉండకూడదు. చక్కటి విధానాన్ని ఏ ఒక్కరి మాట కూడా ఫైనల్ కాకుండా ఓన్లీ రికార్డ్ బేసిస్ మీద ఒక వ్యక్తి యొక్క స్థితి సామర్థ్యాలను, తెలివితేటలని, క్యారెక్టర్ని అన్ని గుర్తించి మంచి ది బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునే విధంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలా. దానికి ఆ విధమైనటువంటి రూల్స్, దాంట్లో కోసం మంచి సూపర్విజన్ ఉండాలా తప్పనిసరిగా. ఎటువంటి లోటు లేని నియామక విధానాన్ని, అది జిల్లా జడ్జిల వరకు కావచ్చు, హైకోర్టు జడ్జిల వరకు కావచ్చు, అటువంటి నియామక విధానాన్ని ఫాలో చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి ఇటువంటి బిల్స్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిన ఒకవేళ ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క భుజస్కంధాల మీద ఉన్న బాధ్యత ఎంతవరకు ఉంది, ఉంటే ఎందుకని వాళ్ళు నిర్వర్తించలేకపోతున్నారంటారు? ఇక్కడ ఏంటంటే విషయము మనకు అదృష్టమా దురదృష్టమా ఏమని చెప్పండి, కానీ ఏ చట్టమైనా చేయాల్సింది పార్లమెంటే. ఏ చట్టమైనా చేయాల్సింది పార్లమెంటే. దేశానికి ఏ బడ్జెట్ అంటే అది వైద్యానికి కావచ్చు, విద్యకు కావచ్చు, లేదా న్యాయ విభాగానికి కావచ్చు, వాళ్ళ అమౌంట్ కూడా కేటాయించాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంటే ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇలాంటి చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీద, న్యాయశాఖ మంత్రి మీద, హోమ్ మినిస్టర్, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీదనే ఉన్నది. కేంద్ర చట్టాలను చెయ్యాలి. వారు నిజాయితీగా సామాజిక న్యాయం జరుగుతలేదు, అనేక ఇబ్బందులు సమాజంలో, ఈక్వాలిటీ లేదు, రైట్ ఇంకా ఈక్వల్ ఆపర్చునిటీ రావడం లేదు, మంచి టాలెంటెడ్ పర్సన్స్, జెమ్స్ లాంటి వాళ్ళను, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళను మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు భావించినట్లయితే అది సాధ్యమవుతుందండి. చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంటే. చేయాల్సింది అఫ్ కోర్స్ దే కెన్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ సలహా మేరకు, అసలు నన్ను అడిగితే ఇటు సుప్రీం కోర్టు సలహాలు తీసుకొని జాయింట్ గనక వాళ్ళు ఒక యాక్ట్ ను ఫ్రేమ్ చేసినట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇంతకు ఆ విషయాలు చెప్పి. ఎస్ సార్. రైట్ సార్. ఇప్పుడు జస్టిస్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి దీని మీద సమీక్షలు ఏమైనా జరిగితే బాగుంటుందంటారా? సమీక్షలు జరిగితే ఒకవేళ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉందంటారా? జరగాలండి. ఇప్పుడు సమీక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే న్యాయ
మెయిన్గా డిమాండ్ చేయాలి. ఉమ్, న్యాయవాద రంగంలోకి రావాలి. ఎస్, న్యాయవాదులు పెట్టాలా, సదస్సులు పెట్టాలా, జడ్జిలు పెట్టాలా, తీర్మానాలు చేయాలా. ఉమ్, అదే విధంగా పెద్ద ఎత్తున ఒక డెమోక్రటిక్ మూమెంట్, ఇప్పుడు డెమోక్రటిక్ వాతావరణం ఉంటే ఉమ్, ఆసక్తి జరుగుతుందండి. ఉమ్, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ టెర్రరిస్ట్ దేశద్రోహం కేసులు పెడతలేదు, కొన్ని రాష్ట్రాల్లో పెడతా ఉన్నారు. ఎందుకు? ఏ రాష్ట్రాల్లో అయితే డెమోక్రటిక్ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉన్నదో అక్కడే పెడుతున్నారు. మరి చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికి కూడా ఈవెన్ అంటే వాళ్ళ కోటా కంటే కూడా ఎక్కువ పర్సెంటేజ్ అపాయింట్మెంట్స్ స్థానాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, ప్రభుత్వాలు ఒక మూమెంట్, ఎటువంటి మూమెంట్? ఒక సరియైన ఉద్యమం, న్యాయమైనటువంటి ఉద్యమం, ఉమ్, ప్రజా చైతన్యం, డిమాండ్. ఇది అడ్వకేట్స్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళకి చట్టం తెలియదండి. అందరూ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు చట్టం తెలుసు, ఉమ్, రాజ్యాంగ విషయాలు తెలుసు, దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. ఉమ్, ఈవెన్ ఇండిపెండెంట్ లో కూడా న్యాయవాదులే ముందున్నారు. న్యాయవాదులే ముందు నడిచినటువంటి వాళ్ళు. సామాజిక ఉద్యమాల్లో కూడా న్యాయం తెలిసినటువంటి వాళ్ళే పెద్ద ఎత్తున ముందుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏదో కొద్ది మంది న్యాయవాదులు మాకేదో అవకాశం దొరకాలన్నటువంటి ఉద్దేశంతో కాకుండా ఒక పోరాటం, ఒక స్ట్రగల్, న్యాయమైనటువంటి స్ట్రగల్ కనుక మాకేం వస్తుంది అని, మా ఒక్కరికి వస్తే చాలు అనేటటువంటి ఆలోచనతోటి సరే ఓకే, అది కూడా దట్స్ ఆల్సో అగ్రీడ్ అనుకోండి, కాదని చెప్పడానికి లేదు. కానీ ఉమ్, మన సమాజం మొత్తంలో ఒక మంచి మార్పు రావాలా, మంచి చేంజ్ రావాలా, ఉమ్, ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో అడ్వకేట్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళు ఇటువంటి ఉద్దేశాలు, సదస్సులు, సమీక్షలు, మీటింగులు, ప్రోగ్రాములు చేసి ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ఉమ్, ప్రభుత్వం మీద ఒత్తిడి ఇప్పుడు అది ఏ రంగమైనా కావచ్చు, అది విద్యారంగం కావచ్చు, మరొక రంగం కావచ్చు, మరొక మాస్ మూమెంట్, మాస్ ఒపీనియన్, ప్రజల యొక్క చైతన్యము, ప్రజాభిప్రాయం కనుక పెద్ద ఎత్తున ఉన్నట్లయితే అప్పుడు ప్రభుత్వాలు లొంగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాంటి ఉద్యమాలని ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, మిగతా అడ్వకేట్స్ వాళ్ళు, ఇంకా ఎంతో న్యాయవాదులు వాళ్ళందరూ వచ్చి ఒక మంచి మూమెంట్ ని బిల్డప్ చేయాలి. రైట్ సార్. చంద్రకుమార్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఎస్, If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.